బాస్ సీజన్ 8 4వ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున గారు పూర్తిగా కంటెస్టెంట్స్‌ని ఏకిపారేస్తారని చెప్పాలి. ఇక సోనియా విజువల్స్‌ని చూపించి "ఏంటమ్మా ఈ పనేంటి?" అంటూ ప్రశ్నించడంతో సోనియా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. "హౌస్‌లో నీ ఆట నువ్వు ఆడటంలో తప్పులేదు. కానీ ఇతరుల ఆట కూడా నేనే ఆడేస్తాను అనటం కరెక్ట్ కాదు. నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ వెళ్లి చెప్పు. అంతేకానీ వెనక నిఖిల్‌కి నువ్వు మోటివేట్ చేస్తూ తన బ్రెయిన్‌కి ఏదో ఎక్కించాలి అని ప్రయత్నాలు చేయకు. అలానే పృథ్వీ నువ్వు ఆడే ఆట మీ ఇద్దరికీ నచ్చితే ఆడొచ్చు. కానీ ఇతర కంటెస్టెంట్స్‌ని తక్కువ చేసి మీ ఆట ఎక్కువగా ఉండాలి, కనిపించాలి అనుకుంటే మాత్రం అది చూసే జనాలకు నచ్చదు అంటూ ప్రశ్నించారు. ఈ వారం నువ్వు నామినేషన్స్‌లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆచితూచి ఆట ఆడాలి. కానీ గట్టిగా అరిస్తే నాకు బయట ఓట్లు పడిపోతాయి అనుకున్నావా ఏంటి అంటూ నాగమణికంఠ విషయంలో సోనియా చేసిన రచ్చ కోసం మాట్లాడుకుంటూ వచ్చారు నాగార్జున గారు. అలానే పృథ్వీని వడిలో పడుకోబెట్టుకోవటం, ఇక నిఖిల్‌తో మోటివేట్ చేస్తూ కిచెన్స్‌లో మాట్లాడటం, ఇక సోనియా ఎవరు సీత కోసం మాట్లాడిన మాటల కోసం అన్నిటి కోసం ఈరోజు నాగార్జున గారు సోనియాని ఏకిపారేశారు. హౌస్‌లో నీ ఆట, నీ పద్ధతి, నువ్వుండే విధానం ఏదీ నచ్చలేదు. నువ్వు ఒక క్లాన్‌లో కంటెస్టెంట్‌వి అని గుర్తుపెట్టుకో. అంతేకాని ఆ క్లాన్‌కి చీఫ్ అయిపోయి నిఖిల్‌ని పక్కకి తోసేసి ఆ ప్లేస్‌లోకి నువ్వొచ్చి అందరికీ సంచాలక్‌గా చెప్పడం అన్నది కరెక్ట్ కాదని నాకనిపించింది. మరి నీకు ఈ అభిప్రాయం రాలేదా అంటూ నాగార్జున గారు ప్రశ్నించడంతో సోనియా దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి. ఇక వేసిన విజువల్స్‌కైతే అందరి మైండు బ్లాక్ అయిపోవాల్సిందే. మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి.